విజయ గీతం చెయ్యి తగ్గి పాడారు. ఎంతమంది చెయ్యి తగ్గి పాడారు? ఇట్లా చేయి తగ్గడం అంటే చప్పట్లు కొడుతూ ప్రభుని కనబడతారు. సర్వజనులారా, రామంతులేని మహారాజు లేని అందరూ కూడా ప్రభు చేతి వచ్చి చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచారు. అందరూ కలిసి పాడుతున్నాం. యూదా రాజసంఘం. యూదా రాజసంఘం. చెప్పడం వెనకాల ప్రయత్నిస్తారు. అందరం కలిసి పాడుతున్నాం. జయ జయ యేసు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ జయ
హల్లెలూయా. చివరిగా ఒక పాట పాడతారా? ఈ సమయంలో అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడి స్థలాలను ఒకసారి సర్దుబాటు చేసుకుందాం. ఒకసారి సర్దుకొని ఖాళీలు గురించి ఖాళీలు చైర్స్ ఫిల్అప్ చేయండి. ముందు వచ్చిన వాళ్ళు దయచేసి ముందు కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. ముందు కూర్చుంటే లాభం ఏంటి తెలుసా? కాన్సన్ట్రేట్ చేయండి. దయచేసి ముందు రండి, ఖాళీ పూరించండి. ఇక్కడ నుంచి చెప్తున్నారంటే ఒక వ్యక్తి కాదు, దేవుడు మరి మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోవాలి. దయచేసి ముందుకు వచ్చి కూర్చోండి. ముందుకు వచ్చి కూర్చోండి. ఖాళీగా ఉన్న స్థలాన్ని దయచేసి పూరించండి. స్త్రీలకు కూడా ఇది వర్తిస్తుంది, పురుషులకు మాత్రం కాదు, స్త్రీలకు కూడా వర్తిస్తుంది. అమ్మ ముందుకు వచ్చి ముందుకు కూర్చోండి. మీరు వినడం లేదంటే నాటకాల్లో పెట్టి దయచేసి ముందుకు వచ్చి కూర్చోండి. ముందుకు వచ్చి ఇంకా ఫస్ట్ లైన్ కూడా ఖాళీ ఉంది. ఎవరైనా వస్తే ఫస్ట్ లైన్ ప్లీజ్ కమ్ కదా. Yeah.
దయచేసి కూర్చోనండి. ఈ సమయంలో మొదటి వర్తమానాన్ని విందాం. ప్రభాకరణ గారు ముందుకు వచ్చి మొదటి వర్తమానాన్ని మనకు అందిస్తారు. యేసు ప్రభు యొక్క పునరుత్థానం బలాన్ని శక్తిని మనం పొందడానికి మనమందరం కూడా ఇష్టపడదాం. హృదయపూర్వకంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చబడాలని ఆశిద్దాం. రక్షణ నిరీక్షణ ప్రభా మీ పునరుద్ధానం ముందు బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంది ప్రభా. ప్రపంచమందంతటా లోకమందంతటా కూడా పాపులందరినీ కూడా రక్షించడానికి ఈ లోకానికి వచ్చింది. అయినా రక్షణ కార్యాన్ని శుభకరంగా మీరు జరిగించి అయినా మహిమవంతంగా మీరు తిరిగి లేచినటువంటి వందనాలు చేస్తుంది ప్రభా. అయినా ఇదిగో ప్రభా మీకు దానికి ప్రతిగా ఏమి ఇవ్వలేదు ఈ పాపిని ప్రభా. అయినా అటువంటి నన్ను కూడా గమనించి క్షమించి ప్రభా నాకు కూడా పునరుత్థానం ఇవ్వడానికి వాగ్దానం చేశారు. మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నారు పరమ తండ్రి. దయచేసి కూర్చోనండి. ఈ సమయంలో సాక్ష్యాలు తలాంతులు మొట్టమొదటిగా సండే స్కూల్ బిడ్డలు వారి తలాంతులు ప్రదర్శిస్తారు. దయచేసి ఆసక్తిగా మనము దాన్ని చూద్దాం. And then we praise God. Happy Easter. God's not dead. No, He's alive. God's not dead. No, He's alive. God's not dead. No, He's alive. No, He's living in me. God's not dead. No, He's alive. God's not dead. No, He's alive. God's not dead. No, He's alive. No, He's living in me. I see Him in my hands. I see Him in my feet. I see Him in my head. I see Him everywhere. I see Him in the church. I see Him on the streets. I know He's living in me. God's not dead. No, He's alive. God's not dead. No, He's alive. God's not dead. No, He's alive. Oh, He's living in me. I see Him in my hands. I see Him in my feet. I see Him in my head. I see Him everywhere. I see Him in the church. I see Him on the streets. I know He's living in me. God's not dead. No, He's alive. God's not dead. No, He's alive. God's not dead. No, He's alive. I know He's living in me. I know He's living in me. Thank you. మరొకరికి తలాంతు కానీ సాక్ష్యం కానీ పంచుకోవడానికి సమయం. డూ ఇట్ ఫాస్ట్, డూ ఇట్ ఫాస్ట్. Praise God, everyone. Happy Easter and అందరికీ.
सबके खातिर माको मसीह ने सदमों से दो चार किया। हम सबके खातिर माको मसीह ने सदमों से दो चार किया। सोचो जरा कि उसने हमसे क्यों इतना है प्यार किया। सोचो जरा कि उसने हमसे क्यों इतना है प्यार किया। सानी उठाए इनका संभल कर कौन मसीहा जाता है। हम सब के पापों को बोल उठाए, कोई कलवरी को जाता है, कोई कलवरी को जाता है। मौत से हमको बचाने की चादर आपने मेरा तैयार किया। सोचो जरा कि उसने हमसे क्यों इतना है प्यार किया। सोचो जरा कि उसने हमसे क्यों इतना है प्यार किया। कोनों से जख्मी ऐसा बदन तमाचे किनारे ज़ालिमों ने मुँह पर थूका जाने के लिए बदला लगाया। ज़ालिमों ने बदला लगाया। ज़ालिमों ने यीशु बाद शहीद दीवार कानून तैयार किया। सोचो जरा कि उसने हमसे क्यों इतना है प्यार किया। सोचो जरा कि उसने हमसे क्यों इतना है प्यार किया। हालेलुया। యేసు ప్రభువారు మనందరి కోసం గాయపడ్డారు, మనందరి కోసం శిక్షణ పొందారు. ఇది ఆలోచించండి అని ఈ పాట యొక్క ఈ సమయంలో మనం ఒక పాట పాడుతుండగా దయచేసి అందరూ లేచిన పడదాం, పాట పాడుతూ ప్రభువుని కనపరుస్తూ ఆ తర్వాత మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. దయచేసి సహోదరులు ముందుకు వచ్చి పాటను నడిపించాల్సిన మనం చేస్తున్నాం. పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాథుడా. నా అపకరములలో జయమునిచ్చిన కరుణాశీలుడా.
ఈస్టర్ యొక్క పునరుద్ధానపు శుభములు అందరికీ ప్రభునామమున. దేవుని వాక్యాన్ని మనం వినడానికి సిద్ధపడతాం. దయచేసి మనం గ్రహించి మనం వచ్చినటువంటి రవీంద్రశేఖర్ గారిని ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్య ధ్యానంలో మనం నడిపిస్తారు. వేరు వైపు మనం చూస్తూ దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. ఈనాటి వాక్య భాగము పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము మొదటి 8 వచనాలు చదువుతున్నాం. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 16 1 to 8. దయచేసి ఆలోచించాలి. పరిసయ్యులను సద్దుకయ్యులను వచ్చి ఆయన బ్రదర్ మార్క్ సువార్త 16వ అధ్యాయము మొదటి 8 వచనాలు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమేయు వచ్చి ఆయన పోయి వన్నది సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెద్దల కడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొల్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొల్లింపబడి చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకుని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుని చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలం చూడండి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోకి వెళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతులని ఆయన శిష్యులతోనూ పేతులతోనూ చెప్పుడని. వారు బయటకు వచ్చి విస్మయము నుండి వణకుచు సమాధి వద్ద నుండి పారిపోయి వారు భయపడినందున ఎవరితోనూ ఏమీ చెప్పలేదు. పరిశుద్ధుడా, మీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఈ పునరుత్థాన ఆదివారము తండ్రి మీ సన్నిధిలో మిమ్మల్ని ధ్యానించడానికి మేమంతా కూడుకున్నాం. మిమ్మల్ని స్తుతించాము, ఘనపరిచాము. మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నా నోటి మాటలు మా అందరి హృదయ త్యాగం మీ దృష్టికి అంగీకారం చేయండి. యజమానుడు వాడుకుంటూ అర్హమైన పాత్రగా నన్ను నిలబెట్టుకోండి. ఈ వాక్య ధ్యాన సమయం మా జీవితాలకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని చూపుమని ఈ వాక్యము మా యొక్క జీవితాల్లో ఫలించేలాగా సహాయం చేయమని యేసు అద్భుత నామములో అడిగి ప్రార్థించి వేడుకొచ్చున్నాము. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పునరుత్థాన శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. మరొకసారి మీతో కలిసి దేవుని స్తుతించడానికి దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని వందనాలు. ఈరోజు క్రీస్తు యొక్క పునరుత్థానము ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటుంది. క్రీస్తు పునరుత్థానంలో అతి ప్రాముఖ్యమైన ఘట్టము ఏంటి అంటే రాయి దొర్లింపబడుట. ఒక రాయి దొర్లింపబడుట అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఈ యొక్క చారిత్రకమైన సంఘటనలో అది యేసు ప్రభు లేచాడు అని ధృవీకరించడానికి ఒక చక్కని బలమైన ఒక ఉదాహరణ కావచ్చు, లేకపోతే ఎవిడెన్స్, ఒక చక్కని అది మనకు కళ్ళ ముందు ఉండే వాస్తవం లేకపోతే రుజువు కావచ్చు. దాన్ని బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. రోమీలు, పరిసయ్యులు వారు యేసుని అన్యాయపు తీర్పు ద్వారా మరి మనందరి పాప విమోచన కొరకు ఆయన ప్రత్యామ్నాయ మరణము పొందడానికి సిలువలో బలి అయ్యాడు. అయితే యేసు ప్రభు జీవించిన కాలంలో ఈయన తిరిగి లేస్తానని చెప్పాడు కాబట్టి ఒకవేళ అలా ఏదైనా జరుగుతుందేమో అని ఆ యొక్క రోమ ప్రభుత్వ సైనికులు ఆ యొక్క సమాధికి చాలా ఎక్కువ భద్రత కల్పించారు. అక్కడ ఒక పెద్ద రాయి ఉంది, దాని యొక్క బరువు దాదాపుగా 2000 కిలోలు ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 2 టన్నులు. అది
ఒకరిద్దరు లాగా తోస్తే అది జరిగేది కాదు. ఎందుకనగా ఈ యొక్క సమాధి ఖాళీ సమాధిగా ఉండటానికి కారణము రాయి దొరికిపోవడం. The stone is rolled away. That is why we see an empty tomb. ఖాళీ సమాధికి ఒక మంచి రుజువు ఏమిటంటే రాయి దొర్లింపబడి ఉండదు. అది ఒక మనుషులతోటి లేకపోతే కొంతమందితోటి జరిగేది కాదు. కాబట్టి ఈ రాయి గురించిన కొన్ని సత్యాలు మనం నేర్చుకోవాలి. ఈ యొక్క మన జీవితాల్లో కూడా మనము దేవుని విశ్వసించడంలో కానీ దేవుడు నిజంగా పునరుద్ధానుడయ్యాడు అని నమ్మడంలో కానీ ఒకవేళ నీ జీవితంలో ఏదైనా ఒక అడ్డుకోవడం ఏదైనా ఉంటే, ఏదైనా ఇంకా నువ్వు నమ్మలేని ఒక బండరాయి లాంటి ఏదైనా ఉంటే దాన్ని నువ్వు తొలగించుకోవాల్సిన అవసరం ఉందని ఉదయకాలము మీకు తెలియజేస్తున్నాను. రాయి తొలగింపబడటం అనేది చాలా అద్భుతమైన సంఘటన. అనేకమైన సందేహాలు, అనేకమైన ప్రశ్నలు, అనేకమైన మరి ఊహాజనితమైన ఆలోచనల మధ్య ఈ యొక్క అద్భుతమైన కార్యము మనం చూడగలం. మనం ఒకవేళ నిజంగా యేసు ప్రభు నమ్మితే నిత్య జీవం పొందుకుంటామా అనే ఒక ఆలోచన మనకు ఉండి, ఒకవేళ అనుమానం కనుక మనకుంటే, వాట్ యు నీడ్ టు డూ ఇస్ చెక్ ద రాక్, రోల్ ద రాక్. అంటే ఆ రాయిని తొలగించి చూడాలి. ఒకవేళ నీ జీవితంలో అటువంటి అనుమానాలు ఏదైనా ఉంటే, నిజంగా ఈయన దేవుడైనా, ఈయన నమ్ముకుంటే మనకు నిత్య జీవం వస్తుందా అనే ఒకవేళ ఆలోచన ఉంటే, నేను కొన్ని మీకు మాటలు చెప్తాను. నా వెనుక మీరు చెప్పవలసిందల్లా ఒకటే, మీరు నాకు చేయవలసింది ఏంటంటే ఆ రాయిని దొర్లించు అని చెప్పాలి. అర్థమైందండి? ఈస్టర్ అనగా ఏంటి, ఈస్టర్ అంటే ఏంటి అని మనందరం ఆలోచిస్తూ ఉంటే దానికి సమాధానం ఏంటి అంటే రాయిని దొర్లిస్తే ఈస్టర్ యొక్క కారణము, ఈస్టర్ యొక్క ఉద్దేశము, ఈస్టర్ యొక్క అర్థము మనకు తెలుస్తుంది. నిజంగా ఈ యొక్క ఈస్టర్ సందర్భాన్ని బట్టి చనిపోయిన వాళ్ళందరూ తిరిగి లేస్తారా అంటే రాయిని దొర్లించాలి. ఆ సంగతి మీరు చెప్పాలి, రాయిని దొర్లించాలి అని చెప్పాలి. మన యొక్క బలహీనత నుంచి, మన యొక్క అనుమానాల నుంచి మనము విముక్తి పొందగలమా అంటే రాయిని దొర్లించాలి. రోల్ ద స్టోన్. ఒకవేళ ఎందుకు ఈ యొక్క క్రైస్తవ్యం అనేది విభిన్నమైన ఆ యొక్క విశ్వాసాలు అన్నిటికంటే ఇది భిన్నమైనది మనము ఎందుకు ఆలోచించాల్సి వస్తుంది అంటే రాయిని దొర్లించాలి. రోల్ ద స్టోన్స్. ఒకవేళ క్రైస్తవ్యం అనేది ఇది ఈ రోజుకి ఇది నాకు ఏమైనా నేను ఆలోచించే, నేను అనుసరించే మార్గం అని ఒకవేళ నేను తలంచుకోవచ్చా అని అనుకుంటే కనుక రాయిని తొలగించాలి. యేసు ప్రభు నిజంగానే దేవుడా అని ఒక ఆలోచన మనలో ఎవరికైనా ఉంటే రాయిని తొలగించి చూడు. యేసు ప్రభు నిజంగానే మరణాన్ని జయించాడా అనే ఆలోచన నీకుంటే రాయిని దొర్లించాలి. ఒకవేళ రాయిని దొర్లించలేని వారు ఎవరైనా ఉంటే ఒకసారి నాకు చెయ్యొద్దండి, ఇవన్నీ నాకు వదిలేండి, ఇవన్నీ మేము ఆల్రెడీ చూసేసాము, మేము చాలా కాలం నుంచి ఈ వాక్యాలు ఇవన్నీ వింటున్నామని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నూతనంగా ఇంకొకసారి ఆ యొక్క రాయిని నువ్వు తొలగించాలి. యేసు ప్రభు ఈ రోజుకి కూడా సజీవుడు అని మనకు నమ్మాలి అంటే ఆ రాయిని దొర్లించాలి. రాయిని దొర్లించిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు, ఏం పర్వాలేదు, వాళ్ళు కూడా దొర్లిస్తారు. యేసు ప్రభు నిజంగా తిరిగి వస్తాడా రెండోసారి అనే ఆలోచన మనకుంటే ఆ రాయిని తొలగించాలి. రోల్ స్టోన్. యేసు ప్రభు తన యొక్క వాగ్దానాలు, తను చెప్పిన ఆ యొక్క వాగ్దానాలను నెరవేర్చుకున్నాడా అంటే మనం చేయవలసిందల్లా ఆ రాయిని దొర్లించాలి. ఎందుకంటే ఇది రాయిని దొర్లించడం అనేది ఈ యొక్క పునరుత్థానంలో ఒక అత్యంత కీలకమైన ఘట్టమని మనం గమనించాలి. కేవలం ఒక రాయి, దానికి రోమా సైనికులు సంఖ్యలు వేసి ఎక్కువ భద్రతను పెట్టారు అని చెప్పడమే కాదు, చాలా
ఆయన లేవకుండా, ఆయన లేవలేదు అని చెప్పడానికి కూడా వాళ్ళు ఏమాత్రం కూడా సంశయించని పరిస్థితుల్లో వారు ఉన్నారు. లూకాసు వార్త 9వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 22వ వచనం ఒకసారి ఎవరైనా చదవండి. మనిషి కుమారుడు ఆ. బహు శ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పెను. చూడండి, అక్కడ మనిషి కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పారు. అది చాలా చారిత్రకమైనది, ప్రవచనాత్మకమైనది. అది దేవుని యొక్క వాగ్దానము, అవి ఖచ్చితంగా నెరవేరాయని మనము గమనించాం. ఎందుకంటే ఈ యొక్క ఈశ్వర్ యొక్క ముఖ్య సందేశం రాయి తొలగింపబడటమే అని మనం గమనించాం. ఒకవేళ మనము అనేక పర్యాయాలు మన జీవిత కాలం అంతట్లో మనము ఒక అనుమానాస్పదమైన స్థితిలో, లేకపోతే ఇంకా దేవుని మీద బలంగా నమ్మే విశ్వాసంలో, ఆ యొక్క విశ్వాస జీవితంలో ఇంకా బలపడకుండా, ఇంకా అనేకమైన మనకు కలిగిన పరిస్థితులను బట్టి, మనకు సంభవించే ఆ యొక్క విషయాలను బట్టి ఇంకా మనము దేవుని పరిపూర్ణంగా విశ్వసించలేని స్థితిలో ఉంటే కనుక మన జీవితంలో ఉండే ఆ యొక్క నిరాశలకు, నిస్పృహలకు కారణమైన ఆ యొక్క అనుమానపు బండరాయిని మనం తొలగించాల్సిన అవసరం ఉన్నది. ఒకసారి మనము కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తాడు. ఉదయకాలము మనము ఇంగ్లీష్ సర్వీస్ లో కూడా ధ్యానం చేస్తాం. అపొస్తలుల కార్యములు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 14 నుంచి ఒకసారి చదువుకుందాం, 17 వరకు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము. మరియు క్రీస్తు లేపబడి ఉండిన ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపినని ఆయన్ను గూర్చి మేము సాక్ష్యం చెప్తున్నాము కదా. మృతులు బడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించింది. ఈ జీవిత కాలము మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారం అయిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంది. చాలు, చూడండి ఎంత అద్భుతమైన మాటలు రాశాడు. మరియు క్రీస్తు బడని ఉండని ఎడల మేము చేయ ప్రకటన వ్యర్థమే. పౌలు కొరింథీ సంఘానికి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ చెప్తున్నాడు. క్రీస్తు లేపబడలేదు అంటే మేము చేసే ఆ యొక్క ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి మనందరి పాప విమోచన కొరకు ఆయన శిలువ మరణం పొందవలసిందని దేవుని యొక్క అనాది సంకల్పము, ఆ యొక్క సంకల్పాన్ని ఆయన నెరవేర్చడానికి తండ్రి నీవు నాకు చేయుటకు నాకు ఇచ్చిన పనిని ఆయన పూర్తి చేసుకునే శిలువలో ఆ యొక్క బలియాగం అర్పించడం అనేది ఇది వ్యర్థమైపోతుందని చెప్తూ దేవుడు క్రీస్తును లేపడం ఆయన గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాం కదా. మృతులు లేపబడని ఎడలా దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులుగా అలపడుచున్నాం. ఒకవేళ క్రీస్తు ప్రభువే కనుక లేపబడి ఉండకపోతే మేము చెప్పే యొక్క ప్రకటన అంతా వ్యర్థమే. మేము ఆ యొక్క దేవుని ప్రచురిస్తున్నాం అంటే దానికి మేము అబద్ధ సాక్షులుగా ఉంటాం. అంతేకాకుండా మన యొక్క విశ్వాసము వ్యర్థమే అని చెప్తున్నాడు. అంతేకాకుండా మనము పాపంలోనే కొనసాగు. ఆయన మరి క్రీస్తు లేపబడి ఉండలేదు అని కనుక మనం ఆలోచన చేస్తే దానివల్ల కలిగే పర్యవసానం కానీ దాని యొక్క నష్టం కానీ మనకి. ఎందుకంటే మన పాపం నుంచి మనకు క్షమాపణ ఉండదు. ఆ సత్యాన్ని ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ఒకవేళ మరి ఈ సందర్భంగా మనకి ఇంకా కూడా మనలో ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి అనుమానాలు, అది ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం జరిగింది, అది నాకెలాగా నేను దాన్ని అన్వయించుకోవచ్చు, అది నాకేంటి అని చాలా మంది చాలా రకాల విశ్వాసంలో ఉండేవారు కూడా అనుకుంటుంటారు. మీకు మీరెంత బలంగా విశ్వసిస్తారో మేము కూడా అలాగే విశ్వసిస్తామని చాలా రకాలైన మరి విశ్వాసంలో ఉండేవారు అనేక మంది చెప్తూ ఉంటారు. ఒక్కసారి మనం గమనించవలసింది ఏమిటి అంటే అసాధ్యమైనది సాధ్యపరచబడటం అనేది దేవుని యొక్క పునరుద్ధానం. ఆ యొక్క మనలో ఉండే అనుమానాలు వీటన్నింటినీ కూడా మనము ఎలా నివృత్తి చేసుకోవాలంటే దేవుని వాగ్దానాల ద్వారా దేవుడు మన పట్ల చేసిన యొక్క గొప్ప కార్యాలు మనము ఈ రోజు కూడా మనము
ఆ యొక్క రుజువులు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా సజీవుడైన దేవుడు మన పట్ల కార్యాలు చేస్తున్నాడు. మన ప్రార్థనలు ఆలకించే దేవుడుగా ఉన్నాడు, మనల్ని సంరక్షించే దేవుడుగా ఉన్నాడు, మనల్ని పోషించే దేవుడుగా ఉన్నాడు. ఒకవేళ మనము ఈ యొక్క లోక సంబంధమైన ఆలోచనతో నాకు విశ్రాంతి లేదు, నాకు ఎంతో అలసటంటే ఫిజికల్ గా భౌతికంగా అలసట కాదండి, ఒకవేళ నా జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు, అన్ని ఉన్నాయి కానీ నాకు నెమ్మది లేదు అనే ఆలోచన కనుక నీకుంటే దానిని మనము దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి మనము సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క వాగ్దానము, నీవు నా ఎదుగు రమ్ము, నేను నీకు విశ్రాంతి ఇస్తాను, ఐ విల్ గివ్ యూ రెస్ట్ అండ్ పీస్. ఆయన మరి అటువంటి వాగ్దానాల ద్వారా మనము మన యొక్క సమస్యల్ని కానీ మన యొక్క పరిస్థితుల్ని కానీ మనము సరిచూసుకోవాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నాను. ఒకవేళ మరి జీవితంలో నన్ను ఎవరు కూడా ప్రేమించకుండా ఉన్నారు, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నోబడీ లవ్స్ మీ అని ఒకవేళ మనము ఆలోచనలో అటువంటి స్థితిలో మనం ఉంటే కనుక దేవుని వాగ్దానము, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ఐ లవ్ యూ సో మచ్ అంటే గాడ్ లవ్ ది వరల్డ్ సో మచ్ అంటే మనం ఆ దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. అందులో నువ్వు ఉన్నావు, నేను ఉన్నా. అది కేవలం ఒక భక్తి పరులకు మాత్రమే, క్రైస్తవులకు మాత్రమే, విశ్వాసులకు మాత్రమే, ఎక్కువగా మరి చర్చ్ యాక్టివిటీస్ లో ఉండే వారిని మాత్రమే నేను ప్రేమిస్తున్నాను దేవుడు చెప్పలేదు. కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని ఆయన ఎందు విశ్వాసం ఉంచేవారు నశింపక నిత్య పొందినట్లు ఆయన మన కొరకు అటువంటి రక్షణ కార్యాన్ని జరిగించారు. ఒకవేళ నేను ఐ కెనాట్ మూవ్ ఆన్, ఐ కెనాట్ గో ఫార్వర్డ్ అని ఒకవేళ ఆలోచన కలిగి ఉంటే కనుక దేవుడు మన పట్ల నీ కృప నా కృప నీకు చాలును అనే ఒక గొప్ప వాగ్దానాన్ని మనము తెలుసుకోవాల్సిన అవసరం. దేవుని యొక్క వాగ్దానాల ద్వారా మన జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితులను మనము సరిచూసుకోవాల్సిన అవసరం ఉన్నదని, నేనెవరిని కూడా నేను ఎటు వెళ్ళాలో, నాకు గమ్యం ఎలా ఉంటుందో, నేను ఏం చేయాలో, నేను ఎటువంటి స్టెప్ తీసుకోవాలో నాకు తెలియని పరిస్థితుల్లో అంత అయోమయంగా ఉంది, అంధకారంలో ఉన్నాను అని అంటే దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి ఐ విల్ డైరెక్ట్ యు మై స్టెప్స్, నువ్వు నడవలసిన మార్గం నేను నీకు బోధిస్తానని చెప్పబడిన ఆ యొక్క వాగ్దానము మనము గ్రహించవలసి ఉంటుంది. ఒకవేళ ఈస్టర్ అంటే అది కేవలము మరణము లేదని మనం అనుకోవడానికి లేదు, కానీ అందరూ కూడా ఈ యొక్క మరణాన్ని మరి ఈ భూమి మీద జీవించిన ప్రతి ఒక్కరు కూడా మరణము పొందవలసిన ఆవశ్యకత ఉంటుంది. అయితే క్రైస్తవులుగా మనము ఈ యొక్క ఈస్టర్ సందర్భంగా మనము నేర్చుకోవాల్సింది, గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏంటంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ డెత్ బట్ దేర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. మరణం తర్వాత నీకు నిత్య జీవం ఉన్నదని నమ్మటమే క్రైస్తవ నిరీక్షణ, క్రైస్తవ విశ్వాసం. చాలా మంది ఈ భూమి మీద ఎన్నో మంచి పనులు చేస్తారు, నేను చాలా మంచి పనులు పుణ్యకార్యాలు ఎన్నో చేస్తాను, దానివల్ల నాకు నా పిల్లల పిల్లలకి కూడా దేవుడు మంచి చేస్తాడని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ యొక్క ఈస్టర్ సందర్భంలో మనము నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే there is death but there is life after death. మరణం తర్వాత మనము జీవించగలిగే ఆ నిత్య జీవం మనకి దేవుడు ఏర్పాటు చేశాడనే సత్యాన్ని మనం గమనించాలి. నా ప్రియ సంగమా, ఒక్కసారి ఒక భక్తుడు ఏమంటాడంటే the once born will die twice and the twice born will die once. అంటే ఒక్కసారి పుట్టినవాడు 2 సార్లు మరణించాలి, 2 సార్లు జన్మించిన వాడు ఒక్కసారే మరణిస్తాడు. అంటే 2 సార్లు జన్మించడం అంటే నికోదేము ప్రభువుని అడుగుతాడు కదా, ఒక మనుషుడు తిరిగి ఎలా తన తల్లి గర్భంలోనికి వెళ్ళగలడు, నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలని అడిగితే ఒకరు తిరిగి జన్మించాలని ప్రభు చెప్తాడు యోహాను సువార్తలో. అయితే ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక మనిషి, ఇంత పెద్దగా ఎదిగిన మనిషి తిరిగి ఎలా తల్లి గర్భంలోకి వెళ్ళగలడని ఆయన ఆలోచన. ఒక సమయ స్త్రీ ఆ యొక్క బావిలో నీళ్లు చేరుకోవడానికి, అయ్యా నాకేమీ లేదు, నేనిచ్చు నీళ్లు తాగువాడు మరి ఎన్నడూ దప్పుకున్నాడు, నేనిచ్చు జీవజలములు అవి ఎంతో మరి మధురమై ఉంటాయని దేవుడు చెప్పినప్పుడు, అయ్యా ఇటువంటి జలములు నాకు ఇస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే నేను చాలా కష్టపడుతున్నాను, నా యొక్క పరిస్థితి బాగలేదు, అందు గురించి అటువంటి జలం లేదు నాకు ఇచ్చేస్తే నేను ఇక్కడికి వచ్చి నీళ్లు చేరుకోవడానికి అవసరం ఉండదు అని ఆ యొక్క సమరస్థితి చెప్పడం. వీరిద్దరూ కూడా భౌతికంగా వారు ఒక దేవుడు చెప్పిన యొక్క ఆధ్యాత్మికమైన విషయాన్ని భౌతికంగానే ఆలోచించారు. ఆ నీళ్ళు నాకు ఇచ్చేస్తే నాకు ఏదో ఇంకా మళ్ళీ రావాల్సిన లేదు, నాకు ఇంకెప్పటికీ కూడా దప్పిక ఉండదు అని ఆలోచన సమరస్థితి చేస్తుంది. అదేవిధంగా నిత్య జీవం పొందుకోవాలంటే తల్లి గర్భంలో తిరిగి ఎలా ప్రవేశించగలడని అక్కడ ఆ వ్యక్తి కూడా అడగడం మనం చూడగలం. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలు అవి మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతాయి. మన యొక్క పరిస్థితులు ఏదైనా కూడా
దేవుని వాగ్దానంతో మనం సరి చూసుకుని మనము ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈస్టర్ ఇస్ ఎ టైమ్ టు ఎంకరేజ్ అవర్ సెల్స్ విత్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ది బైబిల్. దేవుని యొక్క గ్రంథంలో మన కొరకు ఆ యొక్క వాగ్దానాలన్నీ కూడా ఇవి కేవలము బైబిల్ గ్రంథంలో అబ్రహాముకు, యాకోబుకు, ఇస్సాకుకు వారికి మాత్రమే కాదండి. ఆ వాగ్దానాలన్నీ కూడా నీవు నేను స్వతంత్రించుకోగలవు. ఎందుకంటే దేవుడు ఆ యొక్క కాల అంటే ఒక కాలానికి ఏదో ద్వాపర యుగం, కలియుగం అలాంటి ఏ చెప్తూ ఉంటారు వాళ్ళందరూ. అలాంటి కాదు, ఆయన సర్వకాలంలో ఆయన దేవుడే ఉన్నాడు. కాలంలో పని లేకుండా ఆయన ఈజ్ బియాండ్ టైం. అంటే కాలాన్ని మరి రెండుగా విభజించిన వాడు. ఈ యొక్క క్రీస్తు యొక్క పునరుత్థానం అనేది చరిత్రను రెండుగా సృష్టించింది. ఎందుకనగా మరి ఒక వ్యక్తి యేసుప్రభు పుట్టుకని బట్టే కదా బీసీ అని ఏది అని అంటాము అని మనం అనుకోవచ్చు. కానీ ఒక వ్యక్తి యొక్క మరణం ద్వారా ఆ మరణాన్ని పురస్కరించుకుని ఆ వ్యక్తి యొక్క జననాన్ని గురించి వివరించబడటం అనేది మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. ప్రియమైన సంగమా, ఒకసారి మనము మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కూడా ఇవే మాటలు ఉంటాయి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు కనుక మనం చూస్తే ఇవే మాటలు మనం అక్కడ చూడగలం. మత్తయి సువార్త 16వ అధ్యాయము చూడండి, ఇక్కడ పేతురు అడుగుతున్నాడు, నన్ను ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగితే యేసు ఫిలిప్పీదైన కైసరియా ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నాడు, జనాలు నన్ను ఏమని వాళ్ళు విశ్వసిస్తున్నారు అని చెప్పినప్పుడు కొందరు అప్పుడు తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహానని, కొందరు ఏలియా అని, మరికొందరు ఇర్మియా అని లేక ప్రవక్తలలో ఒకరిని చెప్పుకుంటున్నారు అని. అందుకైన మీరైతే నేనే ఎవరని చెప్పుకుంటున్నారని వాళ్ళని అడిగారు. పేతురు అడుగుతారు, వాళ్ళందరూ అలా అనుకున్నారు, కానీ అసలు నువ్వేమనుకుంటున్నావు చెప్పానంటే ఆయన ఎంత అద్భుతమైన మాట చెప్తాడంటే, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఆయన విశ్వాసం ద్వారా, ఆయన యొక్క భక్తి జీవితం ద్వారా యేసు ప్రభుని సజీవుడైన దేవుడిని ఆయన ఎరిగి ఉండలేదు. కేవలము పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మరి పరలోకమందు తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచింది అని చెప్తున్నాడు. ఎంత అద్భుతమైన ఆశ్చర్యమైన సంఘటన, ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన పునరుద్ధాన సంఘటనను ప్రపంచానికి తెలియపరిచి ఆ యొక్క దేవదూతలు ప్రోత్సహించి ఆహ్వానించే ఈ యొక్క సమయమే ఆ యొక్క ఈస్టర్ పర్వదినం. EASTER, ఈస్టర్ అనేది ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది, ఎంకరేజ్మెంట్ ఆఫ్ ఏంజల్ హూ ఇన్వైటెడ్ దెమ్ టు సీ ద సర్ప్రైజ్ ఆఫ్ ఏజెస్, టెల్లింగ్ అదర్స్ ది ఎక్సైట్మెంట్ ఆఫ్ రిజరెక్షన్. ఈ యొక్క పునరుద్ధానం యొక్క సంతోషకరమైన ఉల్లాసభరితమైన ఆ యొక్క సంఘటన, ఆ యొక్క వార్త ప్రపంచానికి తెలియచెప్పే ఆ దేవదూతలు చెప్పిన యొక్క గొప్ప సంఘటన అని మనం గమనించాలి. అయితే ఈ పునరుద్ధాన ఘట్టము వాట్ డస్ ఇట్ మీన్ టు us? మరి ఇది మన జీవితాల్లో నేను చాలా సంవత్సరాలుగా జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం శ్రమకాలం 40 రోజులు అయిన తర్వాత మట్లావారం వస్తుంది, గుడ్ ఫ్రైడే వస్తుంది, ఫ్యాషన్ వీక్, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి మన జీవితాల్లో. 20, 30, 40, 50 ఎన్నో శ్రమకాలాలు యేసు పునరుద్ధాన ఆ యొక్క రోజులను మనము గడిపి ఉండి ఉండొచ్చు. అయితే ఆ యొక్క వాట్ డస్ ఇట్ మీన్ టు యూ అండ్ హౌ డస్ ఇట్ మ్యాటర్? అది నీ జీవితానికి ఏమైనా దానివల్ల నీకు ఏమైనా ఉపయోగం ఉంటున్నా, దానివల్ల నువ్వు ఏమైనా ప్రేరేపణ పొందుతున్నావు, వాట్ డస్ ఇట్ మీన్ అనే విషయాలు కూడా మనము పునరుద్ధానం అంటే ఏంటి, ఆ యొక్క పునరుద్ధాన శక్తి ఏంటి అని మనము గమనిస్తే, జార్జ్ గ్యాలప్ అనే ఒక హిస్టారియన్, జర్మన్ హిస్టారియన్, ఆయన చెప్తున్నాడు దాదాపుగా ప్రపంచంలో ఉండే 80% పైగా యేసు ప్రభు మరణం నుంచి తిరిగి లేచాడని ఆయన విశ్వసిస్తున్నారని చెప్పాడు. కానీ విశ్వసించిన వారందరిలో కూడా ప్రతి ఒక్కరు క్రైస్తవులు కాదు, వారందరూ కూడా చర్చకు వచ్చేవారు. అంటే భూమి మీద అనేక విశ్వాసాలు ఉన్న వారందరూ కూడా
84% మంది యేసు ప్రభు తిరిగి లేచాడు అనే సత్యాన్ని నమ్ముతారట, కానీ యేసు ప్రభు మాత్రం నమ్మరు. వారందరూ కూడా చర్చకు వచ్చేవారు కాదు. వారందరూ కూడా వివిధ విశ్వాసాల్లో ఉన్నారు. ప్రజలు నమ్ముతున్నారా లేదా అనేది మనకు అవసరం లేదు, కానీ ఇది ప్రవచనాత్మకమైనదని, చారిత్రకమైనదని, ఆధ్యాత్మికమైనదని, అది ప్రాఫిటికల్ అని మనము గమనించాలి. అది ఒక చీకటిలో జరగలేదు ఆ యొక్క సంఘటన. యేసు ప్రభు తిరిగి లేవడం అనేది ఎవరికి తెలియకుండా, ఎవరు చూడకుండా ఏదో అయిపోయిందని కాదు. అది చాలా చాలా బహిర్గత బట్టబయలు. అది ప్రపంచమంతా, లోకమంతా, ఇట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్. దాదాపుగా 15 సత్యాలు మనము ఈ యొక్క పునరుత్థానంలో మనం చూడగలం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చూసినట్లయితే అందులో 3, 4, 5, 6 వచనాలు కనుక మనం చూస్తే అక్కడ చాలా స్పష్టంగా మనం చూడగలం. చాలా చూడండి, ఇక్కడ 3 నుంచి చదువు. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించుకుని అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక సమయం అందే కనబడెను. వీరిలో అనేకులు ఎప్పటి వరకు నిలిచి ఉన్నారు అని పౌలు చెప్తున్నాడు. ఇది ఎవరికి తెలియకుండా ఒక సీక్రెట్ గా జరిగిన సంఘటన అయితే కాదు. యేసు మరి అనేక మంది ప్రజలను పునరుద్ధరణ అయిన తర్వాత ప్రజలను కలుసుకోవడం, వాళ్ళని తాకటం, వారితో కలిసి భోంచేయటం, 500 మందికి కనబడటం అంటే ఇట్స్ నాట్ ఏ బిగ్, అది చాలా సాధారణమైన విషయం ఏం కాదు. యేసు ప్రభు తిరిగి లేచాడు అన్నది ఎవరో ఎక్కడో చెప్పారంటే ఏదో వైరల్ న్యూస్ అయింది. వైరల్ న్యూస్ ఏం కాదు, అది సత్యము. ఈ రోజుల్లో అయితే ఏమి జరగకపోయినా వాట్సాప్లో వైరల్ అయిపోతుంది, అందులో వాస్తవమే ఉంది. ఏంటో మనందరికీ తెలుసు, తమ్నైల్ పెడతారు, ఆ తమ్నైల్ చూసి అందులో ఏముంటుంది, ఆ పిక్చర్ అంతా అయ్యాక అసలు తమ్నైల్కి ఆ పిక్చర్కి సంబంధమే ఉండదు. కానీ యేసు ప్రభు యొక్క పునరుత్థానం అటువంటి కాదు. ఆయన చాలా బాహాటంగా, చాలా మరి అది ప్రపంచమంతా ఎరిగి ఉండేలాగా జరిగిన ఆ యొక్క సత్యం. ఒక 2 ప్రశ్నలు మిమ్మల్ని అడగడానికి ఇష్టపడుతున్నాను. పునరుద్ధానం అంటే ఏంటి నీ జీవితంలో? పునరుద్ధానం నీ జీవితంలో ఎందుకు అవసరం? ఈ 2 ప్రశ్నలు నేను ఆలోచన చేసి మరి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఆయన పునరుద్ధానము అనగా, పునరుద్ధానం అంటే ఆయన యేసు ఎవరో, ఆయన మరి యేసు ఎవరని ఆయన చెప్పాడు, అది నిరూపించుకున్న సమయం అని మనం గమనించాలి. యేసు తాను ఎవరినని చెప్పాడు, ఎవరినని ప్రకటించుకున్నాడు, ఆయన ప్రకటించుకున్న ఆ వ్యక్తి తానే అని నిరూపించుకున్న సమయం అని మనం గమనించాలి. ఆయన ఎప్పుడు కూడా ఒక గొప్ప ప్రవక్తనని, నేను ఒక మత ప్రచారం చేయడానికి, ఒక మత స్థాపన చేయడానికి నేను ఒక మత నాయకుడిని, లేకపోతే మొన్నే ఒక ఎల్బీ స్టేడియంలో ఒక పెద్ద కూడిక జరిగింది. ప్రాఫెట్ వజేందర్ సింగ్ మినిస్ట్రీస్ చాలా మంది వచ్చారంట అక్కడికి. ఆయన యేసు ప్రభు అలా ఎప్పుడు చెప్పుకోలేదు. ఆయన ఎప్పుడు నేను ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువులని కానీ, మత నాయకులని కానీ, మత స్థాపన చేయడానికి వచ్చానని కానీ ఆయన ఎన్నడూ చెప్పుకోలేదు. ఆయన ఒక ప్రవక్తని ఎన్నడూ కూడా చెప్పుకోలేదు. ఈ రోజుల్లో మాస్టర్ అంటే చాలా చిన్న టైటిల్, రెవరెండ్ అంటే కొంచెం పర్వాలేదు, రెవరెండ్ డాక్టర్ అంటే ఇంకా పర్వాలేదు, ఇంకా బిషప్, రెవరెండ్ డాక్టర్, బిషప్ అని చాలా చిన్నదైపోయింది, చాలా చిన్నదైపోయింది. ఇప్పుడంతా అపోజిల్, ప్రాఫిట్. ఈ బ్యాంక్ పిన్ నెంబర్ నేను చెప్పేస్తాను, మీ ఏటీఎం కార్డు నెంబర్ చెప్పేస్తాను. ఈ ఏటీఎం కార్డులు ఎక్కడ పనిచేస్తాయి? ఇక్కడే పనిచేస్తాయి. ప్రాఫిట్స్ అని పిలిపించుకుంటున్నాను. జోసెఫ్ నా కుమారుడు, ఎందుకు చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వాడిని 8th క్లాస్లో టీచర్ నువ్వేమవుతావు అని అందరినీ ప్రశ్న అడుగుతున్నారు. ఎందుకంటే నిన్నటి ఉదయము నేను డైలీ బ్రెడ్ చదువుతుంటే దాంట్లో అబ్రహాము సేవకుడైన ఎలియాజరు తాను అబ్రహాం యొక్క సేవకుడిని పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడనే వాక్యాన్ని ఆదికాండం 22వ అధ్యాయంలో చదువుతుంటే నా వైఫ్ ఏడ్చింది. ఆమె ప్రార్థన మధ్యలో చెప్పింది, జోసెఫ్ 8th క్లాస్ చదువుతున్నప్పుడు ఆ టీచర్ నువ్వేమవుతావు అని అడిగితే, మమ్మీ నేను పాస్టర్ అవుతానని చెప్పడం నాకు ఇష్టం లేదు మమ్మీ, నేను సర్వెంట్ ఆఫ్ గాడ్ అని చెప్పాను మమ్మీ. మేమెవరు కూడా అబ్బాయికి సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటే ఎంత శ్రేష్టమైందో ఆ బిడ్డ గమనించాడు. నా ప్రియ సంగమా, ఈ రోజుల్లో సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటేనే చాలా
మాస్టర్, రెవరెండ్, డాక్టర్, బిషప్ అంటేనే చాలా తక్కువగా అనుకుని ఈ రోజుల్లో అందరూ ప్రవక్తలుగా వారి పేర్లకి ముందు వారు పెట్టేసుకుంటున్నారు. ప్రాఫెట్స్. నేను ఎవరి పేర్లు చెప్పను కూడా, మీ అందరికీ తెలుసు. నా ప్రియమైన సంగమా, దేవుడు తన ప్రియ కుమారుడిని, ఆయన మనిషి కుమారుడు, దేవుడు తన ప్రియ కుమారుడిని అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. అలా ప్రకటించుకోవడం ద్వారా కూడా ఆయన నేను దేవునితో సమానమని ఎప్పుడు కూడా చెప్పలేదు. అయినప్పటికీ కూడా మన మత గురువులు, నాయకులు ఎవరు కూడా ఆయన దేవునితో సమానమని చెప్పారు. మనిషి కుమారుడే, నా రాజ్యము ఇది ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు, నేను ఈ లోకానికి సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి నేను రాలేదు అని ఆయన చెప్పడం మనం చూస్తాం. పిలాతు ఆయనను మరి నేర విచారం చేసేటప్పుడు నువ్వు రాజువా, నువ్వు యూదులకు రాజు అంటే మాట్లాడకుండా నువ్వు రాజు అంటే అవును నువ్వు అన్నట్టే అని చెప్తాడు. ఆయన రాజు అని చెప్తాడు. కేవలము ఆయన దైవ దూషణ, బ్లాస్ఫమీ, దేవుడిని దూషించాడు. అందు గురించే ఆయనకు శిక్ష విధించాడు. I found no guilty, but I will send him to the cross. ఈయన ఎందుకు ఏ నేరము నాకు కనబట్టలేదు, కానీ మీరు ఇష్టపడతారు కాబట్టి ఈ వ్యక్తిని నేను సిలువ వేయడానికి అంగీకరిస్తున్నాను. INRI రాస్తాడు, నేరం చేసిన వారి యొక్క నేరము ఆ యొక్క సిలువ మీద రాయబడటం అనేది ప్రతీక ఆ కాలంలో. అయితే యేసు ప్రభు ఏ నేరం చేశాడు? ఈయన హత్య చేశాడా, లేకపోతే ఒక హత్య చేయకుండా ఒక వ్యక్తికి మరణ శిక్ష విధించడం అనేది ఆ యొక్క యూదా ధర్మశాస్త్రం ప్రకారం అది అన్యాయం. రాత్రి కాలంలో తీర్పు చేయడం అనేది అన్యాయం. ఒకసారి మరణ శిక్ష విధించిన తర్వాత దాన్ని రెండోసారి మరొకసారి వారు ఇంకొకసారి కూర్చుని దాన్ని మళ్ళా పునర్విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఇవేమీ లేకుండా అన్యాయపు తీర్పు 6 సార్లు అక్రమంగా ఆయనకు తీర్పు తీర్చి రాత్రికి రాత్రే ఉదయకాలానికి ఆయనకు సిలువకు అప్పగించిన యొక్క వైఖరి ప్రత్యామ్నాయ మరణం, వైకేరియస్ డెత్ అంటాం కదా. ఒకరు చేసిన పాపమును నేను చేశానని చెప్పుకోకపోయినా మనందరి పాపంలో ఆయన మీద భరించుకుని ఆయన సిలువలో మరణించడం అనేది చాలా గొప్ప సంగతి. మరి యొక్క సందర్భంలో ఆయన he claimed to be son of God and he is the son of God. ఆయన దేవుని కుమారుడు అని ఆయన ప్రకటించుకున్నాడు. ఖచ్చితంగా ఆయన దేవుని కుమారుడు. మరి యొక్క ప్రశ్న, మన యొక్క పాపములు క్షమించబడతాయి. అందు గురించే యొక్క పునరుద్ధానం అనేది మనకు ఎంతో అవసరం అని మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చదవబడిన వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మనము మన యొక్క పాపములు క్షమించబడాలి అంటే ఆ యొక్క పునరుద్ధాన శక్తి మనకు కావాలి. యువర్ సిన్స్ విల్ బి ఫర్గివెన్. అందు గురించి అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని చెప్తూ ఉంటాడు, మేము ప్రకటించుచున్న క్రీస్తు వ్యర్థమైపోతాడు, మీ విశ్వాసము వ్యర్థమే. మనకంటే ముందు చనిపోయిన వారందరూ కూడా వారు కూడా వ్యర్థులుగానే ఉంటారు, వారు కూడా నశించిపోతారు. యేసు ప్రభు క్రీస్తు లేపబడి ఉండకపోతే కనుక మేము చేసే ఈ యొక్క ప్రకటన అంతా వ్యర్థము అని చెప్తూ ఉంటాడు. కేవలం మనము విశ్వాసం ఉంచడమే మాత్రమే కాకుండా మన యొక్క పాపాలు రక్షింపబడే ఆ యొక్క శక్తి ఆ యొక్క పునరుద్ధాన శక్తిలో ఉంటుందని మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనము చూడగలం. మన యొక్క పాపాలను ఆయన క్షమిస్తాడు. మనకు జీవితానికి ఒక గమ్యం ఉంటుంది. యూ విల్ హ్యావ్ ఎ పర్పస్, యూ విల్ హ్యావ్ ఎ హోప్. మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉంటుంది. కేవలము ఈ లోకంలో అందుగురించి చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక అదే 15వ అధ్యాయం ఒక్కసారి మళ్ళా చదువుదాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 19వ వచనం చదువుదాం. ఈ జీవిత కాలము మట్టికి మనం క్రీస్తునందు నిరీక్షించే వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైన. ఎంత గంభీరమైన మాట చూడండి. యేసు ప్రభుని కేవలము ఈ భూమి మీద కావాల్సిన యొక్క భౌతికమైన ఆశీర్వాదాల కొరకే మనం దానికి విశ్వసించినట్లయితే మనకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉంటారు? యేసు ప్రభుని నమ్ముకుంటే నా అప్పులన్నీ తీరిపోతాయని కొందరు వస్తారు. యేసు ప్రభుని నమ్ముకుంటే నా యొక్క పిల్లలకు వివాహాలు అవుతాయని కొంతమంది వస్తూ ఉంటారు. యేసు ప్రభుని నమ్ముకుంటే నాకు ఒక మంచి సొంత గృహం కలుగుతుందని కొంతమంది వస్తారు. యేసు ప్రభు నమ్ముకుంటే మా ఇంట్లో శాంతి సమాధానం ఉంటుందని కొంతమంది వస్తారు. అనేక మంది, ఎందుకంటే వారి యొక్క విశ్వాసపు పరిమాణము అలా ఉంటుంది. చాలా మంది మనకు దేవునిలోకి నడిపించడానికి మనం ప్రయత్నం చేసేటప్పుడు యేసు ప్రభు గురించి ఎవరికైనా చెప్తూ ఉంటే ముందు మాకు ఈ సమస్య తీర్చమను, అప్పుడు మేము చెప్తాం. యూ వాంట్ టు మేక్ ఎ డీల్ విత్ గాడ్. అయితే మనం యేసు ప్రభుని విశ్వసించవలసింది కేవలము ఈ జీవిత కాలం మట్టికే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యం అవుతారు. ఎంత గంభీరమైన సత్యమో కదా. మనము క్రైస్తవ విశ్వాసులుగా మనము యేసుని ఎందుకు విశ్వసించాలి అంటే ఆయన మన పాపమును కడిగాడు,
మన పాపం నుంచి మనకు విమోచన కలిగింది. కాబట్టి మనము మరణించినా కూడా మరణం ఉండదని మనం చెప్పకూడదు. ఎందుకంటే భౌతికమైన శరీరంతో మనం ఉన్నాం. ఈ మధ్యమైన శరీరము అమర్త్యమైనదిగా మార్చబడేటప్పుడు, ఘనహీనమైనది ఘనమైనదిగా ఎంచబడేటప్పుడు, బలహీనమైనది బలమైనదిగా ఎంచబడేటప్పుడు, వాడవారిని కిరీటము, నీతి కిరీటము, మహిమ కిరీటము, అటువంటి కిరీటాలు మనకు ధరించేసి పరలోకపు ఆ యొక్క పరలోకపు వారసత్వం మనకు అనుగ్రహించడానికి దేవుడు మనకు చేసిన యొక్క గొప్ప వాగ్దానం. నేను నా తండ్రి యొద్ద నుంచి తిరిగి వస్తాను, మిమ్మల్ని నా తండ్రి యొద్దకు నేను తీసుకుని వెళ్తాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవని దేవుడు చెప్పాడు. ఆయన తిరిగి రానేన్నాడు. అందు గురించే మనము బలలో ద్రాక్ష రసం రొట్టెలో పాల్పంచుకున్నప్పుడు ఆయన మరణ పునరుత్థానములను ఆయన వచ్చే పర్యంతము మనము ప్రచురం చేయడానికి ఒక తీర్మానం చేసుకుని ఆ యొక్క బలలో మనం పాల్గొంటుంటాం. యేసు ప్రభుని కేవలము ఈ భూమి మీద ఉండే భౌతికమైన ఆశీర్వాదాలు, నాకు ఒక సొంత గ్రౌండ్ కావాలి, మంచి కార్ కావాలి, మంచి బిల్డింగ్ కావాలి, అబ్బాయికి పెళ్లిళ్ళు అవ్వాలి, అమ్మాయికి పెళ్లిళ్ళు అవ్వాలి, మంచి బ్యాంక్ సెక్యూరిటీగా ఉండాలి అని అటువంటి ఆలోచనకు యేసు ప్రభుని కనుక నమ్మితే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండదు. ఈ లోకంలో అనేక విశ్వాసాల్లో ఉండేవారు మనకంటే ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉండవచ్చు. అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క నిరీక్షణ కంటే మన నిరీక్షణ ఎంతో గొప్పది. ఎందుకంటే మనం సదాకాలం ఆయనతో కూడా జీవించడానికి దేవుడు మనకి ఇచ్చిన యొక్క వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆయన దేవుడు కుమారుని తండ్రితో సమానమని చెప్పాడు కదా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 15-17 వచనాలు చూస్తే, మత్తయి సువార్త 16వ అధ్యాయము ఒకసారి చూడండి. అవునమ్మా, ఇప్పుడు చదవనమ్మా. చాలమ్మా. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము చూడండి. కొంచెం గట్టిగా చదవనమ్మా. 11:25. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఇక్కడ ఆయన దేవుడి కుమారుడు అని చెప్తున్నాడు. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. మనం చనిపోతాం కంపల్సరీగా. కానీ క్రైస్తవ నిరీక్షణ ఏమిటంటే మనం చనిపోయినను బ్రతుకుతాం. దేర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. అది అద్భుతమైనది. అది ఎక్కడ ఏ విశ్వాసంలో ఎవరు కూడా అది మనకు గ్యారంటీ ఇవ్వలేదు. బట్ గాడ్ హెస్ అష్యూర్డ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. So one uniqueness of God is that we have life after death. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఒకసారి జన్మించిన వాడు 2 సార్లు మరణిస్తాడు. ఒకవేళ నువ్వు దేవుడిలో విశ్వాసంతో తీర్మానం చేసుకోకపోతే, ఒకటి భౌతికమైన మరణము, 2 ఆత్మీయమైన ఆధ్యాత్మికమైన మరణం. నువ్వు 2 సార్లు జన్మిస్తే ఈ భూమి మీద ఒకసారి మరణిస్తాం. ఎంత గంభీరమైన సత్యమో కదా మనము గ్రహించవలసిన ఆ యొక్క సత్యం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే అక్కడ నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. చాలమ్మా. చూడండి, యేసు నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. There is no other way who can guarantee the eternal life. యేసు ప్రభు ఒకే మార్గం, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పగలిగిన అంత ఎవరికి లేదా గట్స్ లేదు. బికాస్ హీ ఈస్ గాడ్. గాడ్ అలోన్ కెన్ ప్రూవ్ దట్ హీ ఈస్ గాడ్. ఆయన శిలువ మీద మరణించినప్పుడు దొంగలు అంటారు కదా, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు. ఆయన శిలువకి ఎక్కినప్పుడు ఇలాగంటే ఏదో అయిపోవచ్చు, చెయ్యొచ్చు. అంతకుముందే చనిపోయిన లాజరు 4 రోజులు ఆ యొక్క సమాధిలో ఉన్న లాజర్ని లేపాడు కదా. ఆ యొక్క పునరుత్థాన శక్తిని వారందరూ కూడా చూశారు కదా. అందు గురించి ఆ యొక్క యెరూషలేము నగర ప్రవేశం చేస్తున్నప్పుడు యేసు ప్రభు కంటే ఎక్కువగా చనిపోయిన లాజర్ని చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారని మనము వాక్యంలో చూడగలం. కాబట్టి యేసు ప్రభు యొక్క పునరుత్థాన శక్తి ఆయన he has declared it to the public. ఆయనకు శిలువలో ఆయన అలాగా మరణించడం అనేది ఆయన తండ్రి యొక్క చిత్తం. ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేవటం అనేది అది అగత్యమని మనము దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చాలా ముఖ్యమైన ఇట్స్ ఎ గ్రేట్ అండ్ స్ట్రాంగ్ రెవల్యూషన్. ఐ యామ్ ది వే, ఐ యామ్ ది ట్రూత్,
నా ద్వారా తప్ప మరి ఎప్పుడు నువ్వు తండ్రి ఎదుకు రా, నా ద్వారా తప్ప తండ్రి ఎదుకు వచ్చే మార్పు మీకు ఒకటి లేదు అని చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి? బికాస్ దెర్ ఇస్ నో అదర్ వే. ఇన్ఫాక్ట్ వేరే మార్గాలు ఏమీ లేవు. మనము ఇక్కడికి రావడానికి గూగుల్ మ్యాప్ లో రకరకాల అంటే మనం నావిగేషన్ పెట్టుకుని ఇటు రావచ్చు అటు ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ లోక సంబంధమైన మార్గాలు అలా ఉంటాయి. ఒక్కొక్కసారి మీరు రీచ్ ద డెస్టినేషన్ అంటారు, అక్కడే దాని చుట్టూ తిరుగుతాం, ఎక్కడ ఉంటుందో తెలియదు బిల్డింగ్. అది గూగుల్ నావిగేషన్ అలా ఉంటుంది. బట్ దేవుడు నేనే మార్గం అని చెప్పాడు. నేను ఒక్కటే మార్గం, నా ద్వారా తప్ప ఎవరు రాడు అని చెప్పాడు. నేను కూడా ఒక మార్గము, నా ద్వారా కూడా మీరు రావచ్చు. మీకు ఇష్టమైతే ఇది కూడా బాగానే ఉంటుంది, చూడండి, ట్రై చేయండి. నో కాంప్రమైజింగ్ వర్డ్స్. ఆయన జీవం ఇచ్చే మార్గం, తెల్లనైన మార్గము, ఇరుకైన మార్గము. ఆయన మరి జీవాన్ని ఇచ్చే మార్గము ఇరుకైనదని, అది మరి సంకుచితమైనదని, దాన్ని కనుగొని వారు కొందరే అని యోహాను సువార్తలో మనం చూస్తాం. దమస్కు మార్గం, సౌలును పౌలుగా చేసి అద్భుతమైన సేవకులుగా నడిపించిన ఆయన తిన్నైన మార్గం, నన్ను బ్రతికించే మార్గం, నిత్య జీవాన్ని ఇచ్చే మార్గం, యేసు మార్గం అని ఆయన మనకు తెలియపరుస్తున్నాడు. అనేక మార్గాలు ఉంటాయి. ఏ మార్గం నుంచి వెళ్ళినా నిత్య జీవానికి వెళ్తామని అనుకోవటం అనేది చాలా అపోహ. పునరుద్ధానం అనగా ఇట్ మీన్స్ గాడ్ హెస్ ద పవర్ దట్ వాట్ హీ క్లెయిమ్స్ టు హ్యావ్. తనకు ఎటువంటి శక్తి ఉన్నదని ఆయన చెప్పాడు. ఆ యొక్క శక్తిని నిరూపించుకున్నదే పునరుత్థానం. ఆయన ఎటువంటి శక్తి కలదని ప్రకటించుకున్నాడు. ఎవడును నా ప్రాణమును తీసుకున్నాడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టు నాకు అధికారం కలదని యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తాం. నా తండ్రి వల్ల ఈ ఆత్మ పొందుతుంది. ఆయన ప్రాణము పెట్టి ఆయన తనంతటిగా తాను అర్పించాడు ఆయన ప్రాణాన్ని. సిలువ మీద ఏదో చేస్తే ఆయన మరి సిలువ మరణం పొందకుండా ఉండొచ్చు కదా. అసలు ఆ ఏదైతే వనంలో అసలు ఆ చెట్టు లేకుండా ఉంటే బాగుంటుంది కదా. ఇవన్నీ కూడా మన యొక్క విజ్ఞతకు సాదృశ్యాలుగా ఉంటాయి. యేసు ప్రభు సిలువ మీద ఎలాగంటే ఎదిరిపోయి అలా చేయటం అనేది అది కాదు ఆయన ఉద్దేశం. మానవుడిగా ఆయన ఎంత శ్రమను పొందాలి, అవన్నీ కూడా ఆయన పొందవలసిన అవసరం ఉంది. నిజంగా ఆయన మానవ రూపంలో ఉన్నాడు. 100% ఆయన మానవుడిగా ఆయన శ్రమలు అనుభవించాడు. ఆయన చెమట రక్తపు బిందువులుగా వచ్చి పేతురు అక్కడ చలి కాచుకుంటున్నాడు. గెత్సేమనే తోటలో ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. దాని తర్వాత యేసు ప్రభుని పట్టుకుని వెళ్తున్నప్పుడు మరి అక్కడ చలి కాచుకునే సమయం అంటే అంత చలిలో పేతుర్ని చలి కాచుకోవడానికి మంటల దగ్గర ఆయన చేరినప్పుడు యేసు ప్రభు యొక్క చెమట స్వేదము రక్తముగా రావడం ఎంత ఆలోచించేది. అటువంటి చలి, భయంకరమైన చలి, మంట వేసుకుంటేనే కానీ చలి ఆగినంత కండిషన్లో, వెదర్ కండిషన్లో యేసు ప్రభు యొక్క చెమట స్వేదము రక్తంలా వస్తున్నది. అంటే ఎంత ఈ మస్ట్ హావ్ బీన్ టార్మెంటెడ్, ఎంత భయంకరమైన హింసలు పొందాడో మనందరం కూడా ఆలోచన చేయగలం. ఈ ఆజ్ఞ సమాధి ఆయనను బంధించలేకపోయింది. రోమిలు ఆయన సిలువ వేశారు. ఖచ్చితంగా ఆయన చనిపోయాడని నిర్ధారణ చేశారు. బల్లెంతో ప్రక్కలో పొడిచారు. బల్లెంతో ప్రక్కలో పొడిచిన తర్వాత కూడా ఆ యొక్క రోమా సైనికుడు శతాధిపతి, ఆయన పేరు లాంగినిస్ అని ఒక చరిత్రకాలు చెప్తారు. ఆయన బల్లెంతో పక్కన పొడిచినప్పుడు ఆ యొక్క ప్రకటములు ఆ యొక్క బల్లెంతో పొడిచినప్పుడు అందులోంచి వచ్చిన ఆ యొక్క రక్తము నీరు ఆయన కంటికి తగిలి ఆయన కళ్ళు బాగైనట్టుగాను, ఆయనకు దృష్టి లోపం ఉన్నదని, ఆ యొక్క యేసు ప్రభు యొక్క ప్రక్కల నుంచి స్రవించిన ఆ యొక్క ద్రవము కళ్ళలోకి పడటం ద్వారా ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డాడని చరిత్రకారులు చెప్పాడు. ఆయన కూడా ఈయన నిజముగా దేవుని కుమారుడు అని చెప్పడం అనేది మనం చూసుకుంటాం. కాబట్టి భద్రతను అధికం చేశారు ఆ యొక్క సందర్భంలో. ఈయన తిరిగి లేస్తానని చెప్పాడు. బ్రతుకున్నప్పుడు ఈయన ఒకవేళ వీళ్ళు ఆయన శిష్యులు ఆయన తీసుకుని వెళ్ళిపోయి ఏదో రాయి దొరించేసి నిజంగా ఎక్కడ ఏదో డమ్మింగ్ పెట్టేసి ఏదో చేసేస్తారని వాళ్ళకి ఎన్నో రకరకాలైన ఆలోచనలు నుండి ఎక్కువ భద్రతను ఎక్కువ చేశారు. అయితే మరణం ఆయన జయించలేకపోయింది. సమాధి గెలిచి మృత్యుంజయుడిగా ఆయనను మనం చూడగలం. ఈజ్ రీజన్ బికాస్ వి ఫైండ్ ద ఎంప్టీ టూమ్. ఈ ప్రపంచంలో ఎవరి సమాధి కూడా ఖాళీగా లేదు, కేవలం యేసు ప్రభు సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. దట్ మీన్స్ హీ సేస్ what he says he will do. ఆయన మనకు ఏదైతే చెప్తాడో అది మన జీవితాల్లో చేయగలదని నేను నమ్ముతున్నాను. నా ప్రియమైన సంఘం నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు చదివి నేను ముగిస్తాను. యోహాను సువార్త 11:25-26. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు.
మనము అటువంటి పునరుద్ధాన శక్తి మనం పొందుకోవాలి. మన యొక్క పాపంలో విమోచింపబడతారు. మనకు ఒక గొప్ప నిరీక్షణ ఆయన ద్వారా, ఆయన యొక్క వాగ్దానం ద్వారా మనం పొందుకోవడానికి, ఆయన ద్వారా మనం ఆ యొక్క పునరుద్ధాన శక్తిని పొందుతుంది. ఈ లోకయాత్ర చాలించినంత కాలం మనము ఒకవేళ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధి బాధలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ పునరుద్ధాన శక్తి ద్వారా మనము దేవునితో సదాకాలం జీవించే ఒక గొప్ప నిరీక్షణ కలిగి దేవునికి నమ్మకమైన విశ్వాసులుగా మనం ఉండటానికి దేవుడు సహాయం చేయాలి కాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రభువుని ధ్యానించి, ప్రభువా, నీవు మరణాన్ని జయించినావు, నీ బిడ్డలుగా మాకు మరణంపై జయించినది. నీ అందు విశ్వాసం వచ్చిన వాడు ఒకవేళ మరణిస్తే తిరిగి లేస్తాడన్నాడు. విశ్వాసం వచ్చినవాడు ఎన్నటికీ మరణించడు అన్నాడు. కనుక నీ రక్తం వలన, నీ శరీరం వలన మేము నిత్య జీవం పొందుతాయి. మా కొరకు అప్పగించబడిన నీ శరీరంలో, మా కొరకు కార్చిన నీ పవిత్రమైన రక్తంలో పాల్గొంటున్న మేము ఈ లోకంలో మీరు సజీవుడుగా లేచారనడానికి ఏ ఆటంకం ఉన్నా ఆ రాయి తొలగింపబడింది కనుక నీకు స్తోత్రం ప్రభువా అంటూ నిలబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామమున బాప్తిస్మం పొందిన ప్రతి వారు కూడా ఈ తీర్మానంతో కూడిన ఒప్పుకోలుతో ప్రభు యొక్క శరీరం గుర్తుగా ఉన్న రుచులను, ఆయన రక్తంలో గుర్తుగా ఉన్నటువంటి పాత్రలను పాల్గొనడానికి సమయం ప్రభు యేసయ్య తానపై ఇప్పుడు రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి శిష్యులకు ఇచ్చి, నీ కొరకాయ విరవబడిన నా శరీరం అని చెప్పాడు. ఆ ప్రకారమే ఆయన భోజనమైన పిలుత పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, నీ కొరకాయ చెల్లించబడిన నా వలనమైన నూతన నిబంధన రక్తం అని చెప్పాడు. నా శరీరంలో తిని ఈ పాత్రలోని త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అనగా నీవు నిరంతరం క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, పరలోక రాజ్యంలో జీవించుకుంటే, ప్రభు యొక్క చెంత ఉండుకుంటే, ఈ లోకపు అడ్డులు, ఆటంకాలు యేసయ్యను విశ్వసించడానికి, ఆయన మరణాన్ని జయించాడని నమ్మడానికి విరోధముగా ఉన్న ప్రతి ఆటంకములు గుర్తుగా ఉన్న రాయి తొలగించబడింది. ఇంకా ఏ రాయి ఉండడానికి వీటి ప్రభు సమాధి ఖాళీగా ఉంది. ఆయన లేచారు. రండి, బాప్తిస్మం పొంది యేసుక్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించిన ప్రతి వాడు లేచి ఈ పాట పాడుతున్న తరుణంలో మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ పునరుద్ధాన శక్తి చేత ఆ ప్రభు యొక్క బిడ్డలుగా, ప్రభు యొక్క శరీరంలోనూ రక్తంలోనూ పాల్గొనడానికి సమయం. నమ్మదగిన దేవా, ఈ రొట్టెల పాత్రను దీవించి యోగ్యమైన రీతిలో నీ బిడ్డలుగా మేము పాల్గొని నీ మరణ పునరుద్ధాన అనుభవంతో కూడిన విజయోత్సాహం, నీ పునరుద్ధానము మరణము ప్రకటిస్తూ మేము ఆయన కొరకు జీవించడానికి, రాకడ కొరకు ఎదురు చూసే నీ బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించి పంపించుతున్నందుకు నీకు స్తోత్రం చేస్తాం. అట్టి నిరీక్షణతో పాల్గొనడానికి సహాయం చేయాలి. మీ శ్రేష్ఠనామంగా ప్రారంభించుకుంటున్నాను. అలా సిద్ధపడిన వారు పాట పాడుతున్న తరుణంలో మీరు ముందుకు వచ్చి ప్రభు రొట్టెలో పాత్రలో పాల్గొనడానికి, మీరు సిద్ధంగా ఉన్నటువంటి ప్రభు యొక్క రొట్టెలో పాల్గొనడానికి పాత్రలో పెట్టబడినటువంటి యొక్క పాత్రలో మొదటి లేయర్ను ఓపెన్ చేయండి. ప్రభు యొక్క శరీరం గుర్తుగా ఉన్న రొట్టె మీకు మరి ఓపెన్ అవుతుంది. పూజించిన తదుపరి మరొక లేయర్ను మీరు తొలగిస్తే ప్రభు యొక్క రక్తంలో గుర్తుగా పాత్ర, ద్రాక్షరస పాత్ర మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రార్థన పూర్వకంగా ప్రతి వారు పాల్గొంది ప్రభు కనపరచడం ఆలోచిస్తుంది. పాట పాడుతుండగా స్త్రీలు మొదటిగా పాల్గొంటారు. ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే.
రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. ఇంకెవరైనా పొరపాటున ప్రభుత్వ పాత్ర వారు కూడా మీ కొరకై చిందించబడిన యేసుక్రీస్తు రక్తమును గుర్తుకున్న పాత్రయు ఆయన శరీరము గుర్తుగా ఉన్న రొట్టెయు సిద్ధంగా ఉంది. ఎవరిని వారు పరీక్షించుకొని ప్రార్థన పూర్వకంగా మీ హృదయాలు పరీక్షించుకొని పాలు పొందిన వారు ఎవరు ప్రియులు మీ దగ్గరికి వస్తారు, మీ యొక్క పాత్రను ఈ వేసుకున్న బకెట్లో వేయాలి, ఎవరు కింద వేయకూడదని మనం చేస్తున్నాం. మీ దగ్గరికి వస్తున్న ఎవరు పాత్ర వేసుకుని కలెక్ట్ చేయడానికి వస్తారు, అది వారికి అందించాలి. పాలు పొందిన మనమందరం కూడా ప్రభు యొక్క వల్ల చెంత మన అవసరాలు అక్కర్లు సంఘం యొక్క ప్రతి బలహీనతను దేవుడు క్షమించి విడిపించి ఆయన మహిమ కొరకు దేవుని బిడ్డలుగా పశ్చాత్తాపంతో కూడిన ప్రభు వల్ల చెంత మన అవసరాలు అక్కడ ఎత్తుపట్టి విజ్ఞాపన చేయడానికి విజ్ఞాపన సమయంలో మనమందరము ప్రార్థనలో ఏకీవించాలని మనం చేస్తున్నారు. దైవప్రియులు జాన్ దిలీపన్న గారి దయతో మనందరి పక్షాన విజ్ఞాపన ప్రార్థన. దేవా, ఈ చిన్ని సహవాసం ఏది ప్రభావ, ఈ శరీరంలో పాల్గొందని మేము మా అవసరాలు చాలా ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ దినమున అనారోగ్యంగా ఉన్న చిన్ని బిడ్డ వెంకటేష్ శ్యామలాల కుమార్తె పాప బలహీనంగా ఉంది, జ్వరంతో ఉందని విన్నాం. అమ్ములు క్షమించండి, సారీ. వెంకటేష్ అమ్ములు గారి పాప, చిన్న పాప, ఏం పేరమ్మా? జాయ్సీ కొరకు కూడా ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడం మనం చేస్తున్నాం. పాప విపరీతమైన జ్వరంతో ఉంది, ఈ జ్ఞాపకం కొరకు మనం ఓకే. వెనకాల గిరియన్న గారు ఉన్నారు, దయతో వారు ప్రార్థించాలని మనం చేస్తున్నాం. మన సంఘ పక్షాన విజ్ఞాపన ప్రార్థన. అందరూ మౌనముగా ఉండి దేవా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పర్వతమున తండ్రి నాయన ప్రభా గడిచిన కాలం దేవానికి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఆదివారంలో నీ ఆరాధన చేసుకోవాలి నాయన. నువ్వు మాకు ఇచ్చిన కృపను బట్టి ప్రభావానికి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేశ రాజానికి స్తోత్రం నాయన. ముఖ్యంగా నాయన ప్రభా ఈ ప్రాస్తులు ప్రభావానికి ప్రతి కుటుంబాన్ని కూడా నాయన పేరు ప్రేరణగా పంపిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డ కూడా కాపాడమని సహాయం చేయబడుతున్నాం తండ్రి. మేము బలనీయం తండ్రి నేను ప్రభావాలు న్యాయస్కరమైన ఉండేవారైనా సమస్తను కూడా మేము నింపుతున్నాం తండ్రి. గౌరవం అందించి దేవా
చేసుకోవడానికి స్తోత్రం అయినా ముఖ్యంగా నిన్న ప్రభా ఈ పొందిన ప్రభా ఈ సంఘంలో కొడుకుంటున్నాను మాట్లాడించినైనా దీవించినైనా అట్లనైనా సంఘ ఆత్మని కూడా జ్ఞాపకం చేసుకునియా ఆ కుటుంబంలో చేసుకునియా అన్నింటిలో ఉన్న ప్రతి కుటుంబంలో జ్ఞాపకం చేసుకొని దేవుడి ఆశతో ఉన్నారనైనా నువ్వు ఆశించిన మీరునైనా అందుకైనా చేసిందైనా ప్రతి బిడ్డ కూడా నీకు ప్రభాన్ని నీ వాక్యాన్ని విడిచిపెట్టుగా అనుకున్నా మీ వాక్యాన్ని మా హృదయాల్లో వదిలిపరుచుకున్న ప్రభా సంఘానికి సంఘ క్రమానికైనా ప్రభానైనా దానికైనా ప్రభావ నీకు లోబడి ఉంటుందైనా నువ్వు సహాయం చేయమని మా ప్రభువును కూర్చున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం కూర్చున్నాం. ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క ఈస్టర్ యొక్క శుభములు మీ అందరికీ గత ఈ మాసంలో మరి ఎగ్జామ్ కండక్ట్ చేశారు యవన బిడ్డలు. వారు ఆ గిఫ్ట్ని కూడా ప్రదర్శిస్తారు. అలాగే ఆ గిఫ్ట్లు డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత ఇంకొన్ని ప్రత్యేక అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, అవి కూడా మనం పెట్టాలి. సండే స్కూల్ చిల్డ్రన్ మీకు ఏదో చిన్న ప్లే చూపించాలనుకుంటున్నారు. సో దిస్ ఈస్ టైమ్ ఫర్ సండే స్కూల్ కిడ్స్. జరిగాయి. అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రైజ్ తీసుకోవడం జరుగుతుంది. వచ్చి ప్రైజ్ కలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ముందుగా ఆనందరావు అంకుల్ వచ్చి వాళ్ళకి ప్రైజ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ముందుగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ప్రైజ్ ఇస్తాము. తర్వాత ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అలా వాళ్ళకి తీసుకుంటాం. సో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు నైసి, నెక్స్ట్ జాయ్సీ, జాయ్ నిన్సీ, ప్రిన్స్, నిత్య, సంజన, వెన్నెల, ఓకే. ఈ సమయంలో చిన్న అంకుల్ ముందుకు వచ్చి కొన్ని ప్రైజ్ వాళ్ళు. సో టాప్ 6 మెంబర్స్కి మేము ప్రైజ్ వాళ్ళని కోరుకుంటున్నాము. సో 6th జీవ్ కుమారి, ఓకే. సారా హెలెన్. సో 4th పొజిషన్ క్రిస్టిన్ మేరీ. నెక్స్ట్ 3rd వచ్చేసి సలోమి. సెకండ్ ప్రైజ్ ఎలియల్ పెట్రోస్. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ మాత్రం ఇద్దరు వచ్చింది, ఉజ్వల్ అండ్ శ్యామ్ ప్రసాద్. థ్యాంక్ యూ. సో ముందుగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇస్తాము. ఓకే, ముందుగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు శ్రీకాంత్, బి శ్రీకాంత్. ఓకే,
ఢిల్లీ పంపులు వచ్చి వీళ్ళకి ప్రైజ్ ఇవ్వాల్సి ఉంటుంది. జే నిఖిల్ వి రాజేశ్వరి ఇక్కడ ఎవరో నెంబర్ మాత్రమే రాసి వెళ్ళిపోయారు. మలోతి అని ఎవరు ఉంది వాళ్ళ బ్లూ కలర్ ఎవరున్నా నెంబర్ 8688748082. దయచేసి చప్పట్లు కొడుతున్నాడు. చప్పట్లు నెక్స్ట్ ఈ సమయంలో రవిశేఖర్ కలిసి ముందు ప్రయత్నిస్తున్నారు. సిస్టర్ ప్రీతి గారు, అమలు సిస్టర్, అభిలాష్, జాషువా రాయడానికి వాళ్ళ సిస్టర్ నిత్య, జాన్, కిరణ్, అఖిల్, అఖిల్, థ్యాంక్ యూ. జోస్ఫిన్ అంటే ముందుకు వచ్చి ట్రై చేస్తుంది కదా. సో ఫిఫ్త్ ప్రైజ్ ఇద్దరికి వచ్చింది. క్రాంతి సిస్టర్, సిస్టర్ స్వరూప కూడా ఫిఫ్త్ ప్రైజ్ వచ్చింది. ఫోర్త్ ప్రైజ్ అనుశ్రీ ఆనంద్, సో ఇప్పుడు టాప్ 3 ప్రైజ్ ఇవ్వడానికి సత్యమూర్తి ముందుకు వస్తారు. థర్డ్ ప్రైజ్ సిస్టర్ మేరీ, సెకండ్ ప్రైజ్ సిస్టర్ జయశ్రీ, సో ఫస్ట్ ప్రైజ్ వరకు తెలుసా సిస్టర్ రత్న గారు, మార్క్స్ అన్ని కూడా ఇంటికి ఫోన్ నెంబర్ పంపిస్తామన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు పార్టిసిపేట్ చేసిన చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ఇంకో ఎగ్జామ్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాము. ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ.
ప్రైజ్ లార్డ్ అందరికీ